ఎవరైనా గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాజంపేట రూరల్ సీఏఆర్ఏ ప్రసాద్ బాబు హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని కొత్త బోయినపల్లి వద్ద గంజాయి అమ్ముతున్న 7 మంది యువకులను మన్నూరు రూరల్ పోలీసు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజంపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మన్నూరు సీఏ ప్రసాద్ బాబు మాట్లాడుతూ బీహార్ రాజంపేటకు చెందిన 7 మంది యువకులు గంజాయి అమ్ముతున్నారని సమాచారం రావడంతో వారిని కొత్త బోయినపల్లి వద్ద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నిన్నటి దినం అనగా 24వ తారీఖు నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగా అది బోయినపల్లి సరౌండింగ్ ప్రాంతంలో కొంతమంది గంజాయి గురించి ఉన్నారు, తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా ఇదే విషయాన్ని పై అధికారులు తెలపడమైనది. దాంతో మన జిల్లా ఎస్పీ రాజశ్రీ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అదేవిధంగా జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా ఆరొక 7 మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా తిరుపతి ప్రాంతం దగ్గర వడమాలపేట అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహార్ వాళ్ళు కొంతమంది బయట నుండి సరుకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా